రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన సమావేశమైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. అసెంబ్లీలో సాగునీటి జలాలపై చర్చ జరగనుండటంతో కృష్ణా గోదావరి జలాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పిస్తున్నారు. జలవనరుల నిపుణుడు వెదిరే శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవేర్నెస్ కల్పిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల కోసం బీజేపీ ఎమ్మెల్యేల ప్రిపరేషన్ పై మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, బీజేపీ స్టేట్ ఆఫీస్లో జరుగుతున్నటువంటి సమావేశం ముగిసింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ మీటింగ్ హాజరయ్యారు. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో ఎట్లా మన పార్టీ వైఖరి ఎట్లా ఉండాలి, ఎట్లాంటి వాదనలు ఉండాలి, మన సైడ్ నుంచి ఎట్లాంటి వ్యూహం ఉండాలనే అంశం మీద కీలకంగా చర్చించారు. అధ్యక్షుడు రామచంద్రరావు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కీలక సూచనలు కూడా చేశారు. ప్రధానంగా ఇది కృష్ణా గోదావరి జలాల మీద జరుగుతున్నటువంటి కంప్లీట్ డిస్కషన్ వీటి మీద ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి అవగాహన కల్పించేందుకు వెదిరే శ్రీరామ్ కూడా ఇక్కడికి వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కృష్ణా గోదావరి నదులు, దానికి సంబంధించినటువంటి కేటాయింపులు, దానికి ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఏ ప్రాజెక్టులో ఎంతవరకు వచ్చినాయి, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, దాంట్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించినటువంటి తీరు కానీ, వాళ్ళ విధానాలు కానీ, దానివల్ల తెలంగాణ జరిగినటువంటి ఇబ్బందులు కానీ, నష్టాలు, ఈ అంశాలన్నింటికి సంబంధించి కూడా వెదిరే శ్రీరామ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. ప్రధానంగా కృష్ణా నది గోదావరి నదుల మీద సపరేట్గా డిస్కషన్ ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క నదికి సంబంధించి వెదిరే శ్రీరామ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దేనికి సంబంధించినటువంటి అంశాన్ని దానికి కూలంకషంగా వాళ్ళకు వివరించారు. ప్రధానంగా కృష్ణాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ దాని ఆయకట్టు ఉంటుంది, లేకపోతే ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో విస్తరించి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏపీకి సంబంధించి ఎక్కువ నీళ్లు వాడుకున్నటువంటి సిచ్యువేషన్ సంబంధించి కానీ, లేదంటే కృష్ణా నది మీద చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఎందుకు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఏ ప్రాజెక్టు టేకప్ చేశారు, దానికి సంబంధించినటువంటి అనుమతులు ఏంటి, దానికి సంబంధించిన కేటాయింపులు ఏంటి, కేటాయింపులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇప్పటివరకు మనకున్నటువంటి లభ్యత, ఈ అంశాలకు సంబంధించి దీంతోపాటు ఏపీతోని మనకున్నటువంటి కృష్ణా జలాల్లో పేచీ ఏంటి, ఈ అంశాల మీద ఎక్కువగా డిస్కషన్ జరిగింది. దాంతోపాటు గోదావరి నది ఆధారంగా చేపట్టినటువంటి ప్రాజెక్టులు, దాంట్లో మనకు కేటాయించినటువంటి అంశం మీద కూడా డిస్కషన్ జరిగింది. దాంతోపాటు గోదావరి నది మీద ఏ ప్రాజెక్టులు ఎప్పుడు టేకప్ చేశారు, అవి ఏ స్థితిలో ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎందుకు ప్రాజెక్టులు ఎందుకు ముందుకు సాగడం లేదు, ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఎందుకు ప్రభుత్వాలు చొరవ చూపడం లేదు, ఈ అంశాల మీద ఎక్కువగా చర్చ జరిగింది. దాంతోపాటు ఏపీ ప్రభుత్వం ఇటీవల నల్లమల సాగర్ ప్రాజెక్ట్ పేరుతో ఒక ప్రాజెక్టును తెర మీద తీసుకొచ్చింది. దానికి సంబంధించి కూడా ఎక్కువగా వివరించినట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు ఈ రెండు నదులు, కృష్ణా గోదావరి నదులకు సంబంధించి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఎందుకు ఈ అంశం మీద ఎక్కువగా శ్రద్ధ చూపలేదు, రాష్ట్రానికి నీటి కేటాయింపుల అంశం కానీ, దానివల్ల మనకు ఉన్నటువంటి సహజంగా లభించినటువంటి వాటాలను కూడా వాడుకోలేని స్థితిలో ఎందుకు మనం ఉన్నామనే అంశం మీద కూడా ఎక్కువగా డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎక్కువగా వెదిరే శ్రీరామ్ ఈ అంశం మీద అసలు ఏ ప్రాజెక్టు ఏ సిచ్యువేషన్ ఉంది, దానికి ఎన్ని టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి, దాని సిచ్యువేషన్ ఏంటి, ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఇకపోతే ఎక్కువగా పాలమూరు రంగారెడ్డి మీదనే ఎక్కువగా ఇప్పుడు ప్రజెంట్ డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అసలు ఎప్పుడు ఆ ప్రాజెక్ట్ టేకప్ చేశారు, దానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఏమున్నాయి, ఎప్పుడు పనులు చేపట్టారు, ఇప్పుడున్నటువంటి స్టేటస్ ఏంటి, బడ్జెట్ ఎందుకు పెరుగుతూ వచ్చింది, ఒకవేళ ఇప్పుడు పనులు పూర్తి చేయాలంటే ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఈ అంశాలకు సంబంధించి కూడా ఎక్కువగా వివరించినట్టు తెలుస్తుంది. దాంట్లో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వాలు వాళ్ళ వైఖరి, వాళ్ళు ఏ విధానాలు అవలంబిస్తున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది, వాళ్ళ విధానం ఏంటి, ఈ అంశాల మీద కూడా ఎక్కువగా డిస్కషన్ జరిగింది. బీజేపీ తరఫున ఏం చేయాలనే అంశం మీద కూడా రామచంద్రరావు క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏం మాట్లాడాలి, ప్రాజెక్టుల వారీగా అవగాహన పెంచుకోవడం, ఆ ప్రాజెక్టు సంబంధించి పూర్తి సమాచారంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలి. అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ను కూడా గత ఎండగట్టల అంశం మీద కూడా ఎక్కువగా సూచించినట్టుగా తెలుస్తోంది. గత 10 ఏళ్లుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, టేకప్ చేసినటువంటి ప్రాజెక్టులు ఏంటి, దాంట్లో ఎందుకు పూర్తి చేయలేకపోయింది, కాళేశ్వరం ఒక్కటి టేకప్ చేసి మిగిలిన ప్రాజెక్టులన్నింటినీ కూడా ఎందుకు స్తబ్దుగా ఉంచాల్సి వచ్చింది, వాటిని పక్కన పెట్టాల్సి వచ్చింది, దానివల్ల రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం ఏంటి, ఈ అంశాల మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయాలని ఎమ్మెల్యేలకు సూచించినట్టు తెలుస్తుంది. దాంతోపాటు కాంగ్రెస్ సంబంధించి కూడా ప్రస్తుత విధానాల మీద కూడా ఎట్లా ఉండాలన్న అంశం మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది.